గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే బ్లాగ్ ఏంటంటే యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. లాస్ట్ టైం వెళ్ళాము కానీ అక్కడ జనాలు ఎక్కువ ఉండి రష్ ఎక్కువ ఉండటం వల్ల దర్శనం అవ్వలేదు. సో ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా అనుకుంటున్నాము. అంటే సడన్గా అంటే జస్ట్ నైటే అనుకున్నాము. ఈ మధ్య అనుకుంటున్నాము బట్ కుదరలేదు. సో నైట్కి ఆల్ ఆఫ్ సడన్గా అనుకొని మార్నింగ్ లేసి ప్లాన్ చేసాము. గృతికకు కూడా సండే కదా, హాలిడే కాబట్టి సో ఇవాళ వెళ్దామని అనుకుంటున్నాము. దారిలో కొంచెం పిల్లలు కదా, కొంచెం దారిలో టిఫిన్ చేసేసి అక్కడి నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడి నుంచి సురేంద్రపురి వెళ్ళి అక్కడ కొంచెం చూసి పిల్లలు కూడా సండే కాబట్టి ఎంజాయ్ చేద్దాం, కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అనుకుంటున్నాము. సో యాదగిరిగుట్టకి వెళ్ళి ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఎలా ఉంటుందో ఏందో అక్కడ నాకు తెలియదు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది, వెళ్ళి చూసొద్దామని అనుకొని ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. అంతా రెడీ అయిపోయాక దేవుడికి పూజ చేసేసి మేము రెడీ అయిపోతాం. అక్కడ గుడి దగ్గర కలుసుకుందాం. బాయ్. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. మా శ్రేయాన్షు వాళ్ళ డాడీ ఇద్దరు కిందకి వెళ్ళిపోయి ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి పోతున్నావు? షామ్ పెట్టు, షామ్ పెట్టాలి. షామ్ ఇంతలో పెట్టేది. గోవిందాను గోవిందా. తమ్ముడేడి? అన్నతో వెళ్ళాడా తమ్ముడు? సరే మనం కూడా వెళ్దామా? ఓకే, మేము కూడా వెళ్తున్నాం. గుడి దగ్గర కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. ఫైనల్లీ యాదగిరి గుట్టకు వచ్చామండి. ఫోన్స్ అలవలేదు, సో కౌంటర్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళొద్దామని ఫోన్స్ పెట్టేసి వెళ్తున్నాము. ఒక గుండోడు చూడండి ఎలా చేస్తున్నాడు. బాగా చూసావా? బాగా ఎంజాయ్ చేసాం కదా. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసామండి యాదగిరిగుట్టలో. ఇద్దరు మా గుడ్డోడు ఫోన్స్ అలవలేదు, సో అందుకే మేము అక్కడ వీడియోస్ ఏం తీయలేకపోయాను. మా గుండోడు మాత్రం అల్లరి చేయలేదు. మా పిల్లలు మాత్రం ఈరోజు నాకు చాలా చాలా సపోర్ట్ చేశాడు. మా గుండోడు చాలా చాలా సపోర్ట్ చేశాడు. మేము బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలతో. ఎంజాయ్ చేసినావా? చెప్పు చేసినావా? ఎంజాయ్ చేసినావా? ఎట్ట చేసినావు? తీరు నిలబడ్డావు కదా. షామ్ ఎట్టు పెట్టినావు? గోవింద పెట్టు, సామ్ పెట్టు, తన్నం పెట్టు, చేతులకి తన్నం పెట్టు. గోవింద పెట్టు, పైకి పెట్టు. గోవింద చిన్నాడా చిన్నాడా. See the side. Gritika ఇది చూడు. చూడు కింద అది.
ఏం మారలే, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. గలీజ్ ఐస్ క్రీమ్ తింటున్నావా? ఏది తిన్నావు? నాకు అమ్మకి బాగుందా? ఐస్ క్రీమ్ బాగుందా? ఎవరు తీసిచ్చారు? నాన్న బైక్ ఎక్కుతావా, స్కూటర్ ఎక్కుతావా? డాడీని అడుగైతే, డాడీని అడుగు, డాడీని అడుగు. మరి నీకు తీసుకో. బాగుందా? సూపరా? ఎట్లా సూపర్? సూపర్ అమ్మా. తినేసి అయితే ఫాస్ట్గా తినేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఓకే. డాడీ అండ్ డాటర్ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. రితిక రితిక చూడు, ఇటు ఇటు చూడు. బాయ్ 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 కన్నా, బాయ్ కన్నా, బాయ్ చెప్పు. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసామండి. యాదగిరి గుట్ట చాలా మారిపోయిందండి. 4 years బ్యాక్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఇప్పుడైతే చాలా డిఫరెంట్ గా ఉంది. మేము అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం మట్టి రోడ్లు అలా ఉన్నాయి, బైక్స్ అవి లోపలికి వెళ్తూ అలా ఉన్నాయి. ఇప్పుడైతే అలా అలో లేదు, మంచిగా బయట పెట్టేసి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. వెళ్ళండి, వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. మేమైతే చాలా మా పిల్లలతో బాగా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా కౌంటర్స్ లో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాము, మొబైల్స్ లోపలికి అలో లేదు. సో మేమైతే కౌంటర్ లో మొబైల్ పెట్టి వెళ్ళాము. అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా కొంచెం పిల్లలతో కొంచెం రష్ గా ఉండడం వల్ల పిల్లలతో మాకైతే కొంచెం వీడియోస్ అవి తీయడం కష్టమైంది. సో కిందకి వచ్చాక మంచిగా ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేసి లంచ్ అక్కడే కొంచెం పిల్లలకి పెట్టేసి మేము లంచ్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ లోనే సురేంద్రపురి కాబట్టి సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం పిల్లలతో అలా చల్లగాలికి తిరిగేసి లోపలికి వెళ్ళడం అక్కడ కొంచెం కుదరలేదు. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళేసరికి 4:30 అరౌండ్ 5 అయింది. సో 5 అయ్యేసరికి ఇంకా పిల్లలు చీకటి పడుతుందిలే ఎందుకులే అని చెప్పి మేమైతే 6 కల్లా ఇంటికి వచ్చేద్దాం, మళ్ళీ చీకట్లో ఎందుకు అని చెప్పి మేమైతే ఫాస్ట్ గా వచ్చేసి అందుకే లోపలికి అయితే వెళ్ళలేదు. బయటే చూసుకొని మంచిగా అక్కడ కాసేపు కూర్చొని పిల్లలతో ఆడిపించుకొని మేమైతే కాసేపు అంటే కొంచెం ఫుడ్ పెట్టి తినేసేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. చాలా బాగుందండి అక్కడ కూడా, వెళ్ళండి, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, బాగా మంచిగా పిల్లలతో అయితే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బై బై.